జనం కోసం జనవాణి. విదేశాల్లోనూ వినాయకుడి పూజలు. పేర్లు వేరైనా మూర్తి గణేశుడే. హిందూ సంస్కృతిలో పండగలు, శుభకార్యాల్లో తొలి పూజ అందుకునేది వినాయకుడే. ఏటా వినాయక చవితికి వాడవాడలా విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులు 9 నుండి 11 రోజులు పూజలు చేస్తూ ఉంటారు. అయితే మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ వినాయకుడిని వివిధ రూపాలు, పేర్లతో భక్తులు కొలుచుకుంటారు. ప్రపంచంలో అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటైన ఆంకోర్ వాట్లోనూ గణపతి విగ్రహం ఉంది. పొరుగున ఉన్న నేపాల్తో పాటు మయన్మార్, థాయిలాండ్, జపాన్ తదితర దేశాల్లోనూ బొజ్జగణపయ్యను అక్కడి భక్తులు కొలుచుకుంటారు. పేర్లు వేరైనా మూర్తి మాత్రం ఆయనదే. ఇక ఏ దేశాల్లో వినాయకుడు ఏ పేర్లతో పూజలు అందుకుంటున్నాడనే వివరాల్లోకి వెళ్తే, నేపాల్ ప్రజలు పండుగలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే సమయంలో దసైన్ పండుగకు గణేశుడిని ఘనంగా పూజిస్తారు. నేపాల్ దేశంలోని వివిధ ఆలయాల్లో గణపతి చిత్రం కనిపిస్తుంది. ఇక థాయిలాండ్ ప్రజలు మన గణపతిని ప్రౌపిగ్నెట్ అని పిలుస్తారు. అదృష్టం, విజయాన్నిచ్చే దైవంగా వారు ఆరాధిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వినాయకుడి ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే కంబోడియాలోని పురాతన దేవాలయం అంకోర్ వాట్లో వినాయక విగ్రహం కనిపిస్తుంది. అక్కడి ప్రజలు తాము చేపట్టిన పనిలో విజయం సాధించేందుకు ఏకదంతుణ్ణి ప్రార్థిస్తారు. ఇండోనేషియా ప్రజలు జ్ఞానం, తెలివితేటలు ఇచ్చే దైవంగా గణేశుణ్ణి కొలుస్తారు. ఇక్కడ కరెన్సీ నోట్లపై కూడా వినాయకుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియాలో 1వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు బయటపడ్డాయి. వియత్నాం ప్రజలు గణేశుణ్ణి అత్యంత పూజనీయమైన దైవంగా ఆరాధిస్తారు. ప్రధానంగా వ్యవసాయదారులు గణపతిని పూజిస్తారు. ఇక జపాన్లోని దాదాపు 250 ఆలయాల్లో కంగ్టెన్ పేరుతో వినాయకుడు పూజలందుకుంటున్నాడు. కష్టాలు తీర్చే దైవంగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. చైనాలో సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా చైనీయులు స్థానిక ఆచారాలలో గణపతిని పూజిస్తారు. టిబెట్లోని బౌద్ధ మతంలో కలిసి వినాయకుడు స్థానికుల పూజలు అందుకుంటున్నాడు. తమ రక్షక దేవతగా అక్కడి ప్రజలు కొలుచుకుంటారు. మయన్మార్ దేశంలోని ప్రముఖ ఆలయం శ్వేషాంద్ పగోడాతో పాటు వివిధ ఆలయాల్లో వినాయకుడికి నిత్య పూజలు జరుగుతుంటాయి. అడ్డంకులను తొలగించే దైవంగా మయన్మార్ ప్రజలు వినాయకుడిని కొలుస్తారు. ఇక్కడ బౌద్ధ ఆచారాలలో గణపతి పూజ కలిసిపోయింది. ఇక మంగోలియా దేశంలో కొన్ని బౌద్ధ ఆచారాలలో గణేశుణ్ణి పూజిస్తారు. ఇక్కడ ఆయన్ను రక్షకుడిగా, అదృష్ట దేవతగా భావిస్తారు. ఇలా మన వినాయకుడు వివిధ దేశాల్లో ప్రథమ పూజలు అందుకుంటున్నాడు. జనం కోసం జనవాణి.